వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. అన్నిటిపైన సోషల్ మీడియా ప్రభావం. మహేష్ కుమార్ గౌడ్. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే ఓట్లు అడుగుతామని ప్రమాణం చేస్తారా? హరీష్ రావు సవాల్. కేటీఆర్ కు విద్యార్థుల కంటే కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యమా? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గుర్తింపు సంఘాల ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీనం. మంత్రి పొన్నం. ఉచిత విద్యుత్ ఎగ్గొట్టేందుకే రైతు డిస్కం. కేటీఆర్ సవాల్. ఐకేపీ వివోఏల సమ్మె విరమణ. జావేద్ సేవలను మరిచిపోలేం. మీనాక్షి నటరాజన్. సర్పై అప్రమత్తంగా ఉండండి. ఖర్గే సూచన. రైతు డిస్కం పేరిట విద్యుత్ ప్రైవేటీకరణకు కుట్ర. కే కవిత. సర్దార్ పటేల్ చూపిన బాటలోనే మోదీ పయనం. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నిటిపైన సోషల్ మీడియా ప్రభావం చూపిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సంకుచిత మనస్తత్వం వీడి విశాల దృక్పథంతో పనిచేయాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర దేశ రాజకీయాలపై యువత అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మంచి విషయ పరిజ్ఞానం ఉండి బాగా మాట్లాడే వారిని ప్రోత్సహించాలని రాహుల్ గాంధీ చెప్పారు. ఆయనకు స్వార్థం అంటే 2004 లేదా 2009లో ప్రధాని అయ్యుండేవారు. పదవుల కంటే దేశం ముఖ్యమని ఆయన భావించారు అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రైతు డిస్కం ఏర్పాటు అనేది ఒక తుగ్లక్ చర్య. ప్రైవేటీకరణ కుట్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారు. ఉత్తర డిస్కం, దక్షిణ డిస్కంలపై కొత్త అప్పులు తేవడానికి ఆడుతున్న నాటకం. కొత్త వ్యవస్థ అమలైతే రైతుల పాలిట ఉరితాడుగా, ప్రాజెక్టులకు శాపంగా మారనుంది. తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కొరత ఏర్పడుతుంది. రైతు డిస్కం నిర్ణయాన్ని విరమించుకోవాలి. రైతులకు అన్యాయం జరిగితే భారస చూస్తూ ఊరుకోదు. అవసరమైతే మరో ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం, లేదంటే అడగం అని సీఎం ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారం భారసకు సీఎం విసిరిన సవాలు తదితర అంశాలపై స్పందించారు. ప్రస్తుతం 13 గంటలకు మించి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కావడం లేదు. రైతు డిస్కం ఏర్పాటుపై ఇచ్చిన జీవో నెంబర్ 8లో సోలార్ విద్యుత్ గురించి ప్రస్తావించారు. సోలార్ కేవలం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంటుంది. జీవో ఆధారంగా చూస్తే వ్యవసాయానికి 8-9 గంటల మించి కరెంట్ రాదు. పక్కాగా వచ్చే థర్మల్ పవర్ను గృహాలు, కంపెనీలు ఇలా బిల్లులు చెల్లించే వాటికి కేటాయిస్తాం. రైతులకు మాత్రం గ్యారంటీ లేని సోలార్ విద్యుత్ ఇస్తామనడం సబబేనా? రైతు డిస్కంతో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అనేది పచ్చి అబద్ధం. గుజరాత్లో 7 గంటలు, కర్ణాటకలో 8 గంటలు మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణలో కూడా అదే జరగబోతోంది. గురుకుల విద్యార్థుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే భారస రాజకీయ ఆరోపణలకు దిగుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధ్వజమెత్తారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ కు విద్యార్థుల ప్రయోజనాల కంటే కాంట్రాక్టర్ల ప్రయోజనాలే ముఖ్యమా అని ప్రశ్నించారు. గురుకులాల కోసం ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించని భారస నాయకులు నేడు వాటి గురించి మాట్లాడటం విడ్డూరం. కామన్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా 163.53 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసి తిరిగి విద్యార్థుల సంక్షేమానికే వెచ్చిస్తున్నాం. భారత సాయంలో 104 కొత్త గురుకుల పాఠశాల భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు. చివరికి ఎన్ని పూర్తి చేశారో చెప్పాలి. ఈ అంశంపై చర్చకు వేదిక, సమయం కేటీఆర్ చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 119 ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాసంస్థల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. యూనిఫామ్లు, స్కూల్ బ్యాగులు, షూస్, స్నాక్స్, బెడ్షీట్లు తదితర వస్తువులను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నాణ్యతతో ఒకే ధరకు అందిస్తున్నాం. టెండర్ విధానంలో సింహభాగం ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యం కల్పించాం. ఈ ప్రక్రియ పూర్తి కాకముందే, అగ్రిమెంట్లు కుదరకముందే కుంభకోణం జరిగిందని ఆరోపించడం రాజకీయ దివాలా కోరుతానమని మంత్రి విమర్శించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల తర్వాతే సంస్థ విలీన ప్రక్రియ చేపట్టనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పెద్దపల్లిలో నిలిచిపోయిన ఆర్టీసీ డిపో నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆర్టీసీ విలీన ప్రక్రియలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు ఈ ప్రక్రియలో కార్మికులను భాగస్వామ్యం చేయనున్నట్లు చెప్పారు. గుర్తింపు సంఘాల్లో గెలుపొందిన ప్రతినిధుల అభిప్రాయాలకు అనుగుణంగా విలీనం జరుగుతుందన్నారు. ఇప్పటికే దీనికోసం 4 మంత్రులు, 15 మంది అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వివరించారు. ఆర్టీసీ కార్మికులను 11వ పీఆర్సీ మంజూరు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలను అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు 3 గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందన్నారని, ఇప్పుడేమో 24 గంటల విద్యుత్ కోసమే రైతు డిస్కమ్ ఏర్పాటు అంటూ ఉచిత కరెంటును ఎగ్గొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ బూత్ లెవెల్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. దేశ చరిత్రలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆయన హయాంలోనే హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, అండర్పాస్ బ్రిడ్జిలు, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించామన్నారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరించిన ఘనత కేసీఆర్ది కాదా అని ప్రశ్నించారు. నాడు తాము కరీంనగర్, నిజామాబాద్ వైపు స్క్రైవేలు వేస్తామని కేంద్రం చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా అక్కడి పెద్దలు స్పందించలేదన్నారు. చివరికి అప్పటి తమ ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడి ఇటీవల ఫలించిందన్నారు. రాష్ట్రంలో 14 రోజులుగా కొనసాగుతున్న ఐకేపీ వివోఏల సమ్మె ముగిసింది. వివోఏల ప్రత్యేక ప్రతినిధి బృందం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంత్రి సీతక్కను ఆమె నివాసంలో కలిశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర వివోఏల కార్యనిర్వాహక అధ్యక్షురాలు అరుణ్ రెడ్డి, నాయకులు నాగుల ప్రభాకర్ తెలిపారు. మంత్రి ఇచ్చిన హామీతో సమ్మె విరమిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు దంతూరి అన్నపూర్ణ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర మాజీ అధ్యక్షుడు జావేద్ సంస్మరణ సభ ఖమ్మం రెడోల్స్ లో నిర్వహించారు. మంత్రులతో కలిసి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీనాక్షి హాజరై మాట్లాడారు. రాజకీయాల్లో ఎవరినైనా ప్రజలు ఒక్కసారి ప్రేమిస్తే చనిపోయే వరకు మర్చిపోలేరని అన్నారు. ఖమ్మంతో జావేద్కు ఎంతో అనుబంధం ఉందని, జులై నాటికి ఆయనకు పదవి ఇచ్చి గౌరవించాలని నిర్ణయించామని, ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో కన్నుమూయటం దురదృష్టకరమని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తన విజయానికి జావేద్ తోడ్పడ్డారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. జావేద్ మృతితో మంచి మిత్రుడిని కోల్పోయారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తాను తెరాసలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి రమ్మని అడిగితే కాంగ్రెస్లోనే చనిపోతానని అన్నారని గుర్తు చేశారు. జావేద్ పెద్ద కుమార్తె షహీరా జావేద్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు కల్పించాలని పార్టీని కోరారు. చిన్న కుమార్తె మదిహా జావేద్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. ఇతర రాష్ట్రాల్లో సర్ పేరుతో భాజపా ఏకపక్షంగా వ్యవహరించిందని, తెలంగాణలో అలాంటిది జరగకుండా కాంగ్రెస్ శ్రేణులన్నీ పోరాడాలని ఆయన చెప్పినట్లు సమాచారం. కర్ణాటకలోని కలబుర్గి వెళుతూ విమానం మారడానికి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆయన నోవాటెల్ హోటల్లో బస చేశారు. ఈ క్రమంలో ఆయనతో అల్పాహార విందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు చర్చించారు. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం వివరాలు, పార్టీ కార్యక్రమాలను ఖర్గేకి మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. ఈ సందర్భంగా నాగార్జున సాగర్లో నాగార్జున కొండ వద్ద ఉన్న బుద్ధుడి మ్యూజియంను సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి ఖర్గేను ఆహ్వానించినట్లు సమాచారం. పౌర్ణమి సందర్భంగా అక్కడికి వస్తే బాగుంటుందని సీఎం కోరినట్లు తెలుస్తోంది. కానీ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల ప్రస్తుతం తాను రాలేనని, త్వరలో వస్తానని ఖర్గే తెలిపినట్లు సమాచారం. అనంతరం ఆయన కలుబుగిరి వెళ్లారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్లో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి దీనికి ముఖ్య అతిథిగా ఖర్గేను ఆహ్వానించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ఎప్పుడు అనేది త్వరలో ప్రకటించనున్నారు. రాష్ట్రంలో రైతు డిస్కమ్ ఏర్పాటు పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 6 నెలలుగా రహస్యంగా ఉంచిన రైతు డిస్కమ్ అంశాన్ని ఇప్పుడు బయటపెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. మిగిలిన 2 డిస్కంలను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలున్నాయి. రైతుల అభిప్రాయాలు తీసుకోకుండా రైతు డిస్కమ్ ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి చేయి తొలగించిన ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని, బాధిత చిన్నారి పేరుపై 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను దసరాలోపు ప్రారంభించాలని, లేదంటే మరుసటి రోజు నుంచే పాదయాత్ర చేపడతామని కవిత హెచ్చరించారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ప్రజల ఐక్యత, శాంతి ద్వారానే సాధ్యమని సర్దార్ వల్లభాయ్ పటేల్ బలంగా ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పటేల్ చూపిన మార్గంలోనే పయనిస్తూ దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకువెళ్తున్నారు అని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారతి సంస్థ ఆధ్వర్యంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పేరిట నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో భారత మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మహోత్సవం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన గజేంద్ర సింగ్ మాట్లాడుతూ భారత్లో భాగ్యనగరం అంతర్భాగం కావడం వల్లే ప్రస్తుతం ఐటీ, ఫార్మా, విద్యా హబ్ అభివృద్ధి చెందుతోంది. అన్ని రాష్ట్రాల్లో సమానంగా అభివృద్ధి జరిగేందుకు ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారు అని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు భారతీయులమని సగర్వంగా చెప్పుకుంటున్నారంటే నాడు సర్దార్ పటేల్ చేసిన ఆపరేషన్ పోలోనే కారణమని తెలిపారు. దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న 11 మందికి పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మేవాడ్ మఠం పీఠాధిపతి రోహిత్ గోపాల్, శృతిజీ మహారాజ్, భాజపా నేతలు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు, వేముల అశోక్, సంస్థ ప్రతినిధులు కపిల గోపాల సరస్వతి, నారాయణ రెడ్డి, వినయ్ పత్రాలే, ఆలే భాస్కర్, జస్మత్ పటేల్, సంజయ్ ఘనాటే తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సర్దార్ పటేల్ ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.